ప్రిపేర్ అవ్వలేదు. బట్ నేను ఏమనుకుంటానో ప్రజెంట్ అది మాత్రం చెప్తాను. యాక్చువల్గా మా పాప నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అంటే ఇప్పటికీ 8 years ఆల్మోస్ట్. సో నాకంటే ఎక్కువ కేర్గా మ్యామ్ తను చూసుకుంది 8 yearsలో. సో నాకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ కేర్గా ప్రతి నిమిషము అసలు యాక్చువల్గా ప్రోగ్రామ్ ఏదైనా అరేంజ్ చేసినప్పుడు మ్యామ్ నన్ను అడగకుండానే డెసిషన్ తీసుకుంటుంది. సో అంత బాగా తనని చూసుకుంటుంది కాబట్టి మ్యామ్ అంటే నాకు చాలా ఇష్టము. యాక్చువల్గా నేను స్పీచ్కి ప్రిపేర్ అవ్వలేదు, నేను చెప్పింది ఏమనుకోవాలంటే అంటే నేను నా డెసిషన్ మ్యామ్కి అవసరం లేదు. ఎందుకంటే నాకంటే బాగా మ్యామ్ తనని చూసుకుంటుంది కాబట్టి నాకు చాలా నమ్మకం అనమాట. మ్యామ్తో తను ఉంటే చాలా కేర్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పేసి ఇంతకంటే నేను చెప్పలేను. బట్ మ్యామ్ మాత్రం ఎవ్రీ స్టూడెంట్ని తనతో పాటు తీసుకెళ్ళినప్పుడు ఎంత కేర్గా చూసుకుంటారన్నది నేను 8 years నుంచి చూస్తున్నాను. అందుకని ఎవరైనా పేరెంట్స్కి చెప్తున్నాను, ఎప్పుడైనా పిల్లల్ని పంపించినప్పుడు నైట్ లేట్ అయిందని చెప్పేసి ఎవరు కంగారు పడకండి. మ్యామ్ ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారో అంతే జాగ్రత్తగా పిల్లల్ని ఇంటికి చేరుస్తారు. సో ఏం భయపడకండి. యాక్చువల్గా ఇది నా ఫీలింగ్స్ కాదు, మ్యామ్ ఎప్పుడు మీకు చెప్పలేదు. మీరు ఎప్పుడైనా క్లాస్ లేట్ అయినప్పుడు ఇంత లేట్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి మీరు పేరెంట్స్ అంటారు. కానీ తను డాన్స్ నేర్పించేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ని ఎంత పర్ఫెక్ట్గా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిసారి మనకంటే మన పిల్లల కంటే తనే ఎక్కువ స్ట్రగుల్ అవుతుందన్నమాట. అది నేను ఎవ్రీ క్లాస్లో నేనుండి మ్యామ్ని చూశాను. అందుకని మ్యామ్ మనకంటే ఎక్కువ పిల్లల్ని కేర్గా చూసుకొని ప్రతి స్టెప్ మనం చాలా స్టేజ్లో పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తాము. ఎప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు, ఎవరికి కోఆర్డినేషన్ ఉండదు. కానీ మన పిల్లలు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మన పిల్లలు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే అది అసలుకి చెప్పలేమన్నమాట. ప్రతి స్టూడెంట్ అంటే వేరే వాళ్ళని కంపేర్ చేసుకోండి, మన స్టూడెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో పక్కన వాళ్ళు ఎలా చేస్తారో. సో అందుకని చెప్పేసి మ్యామ్ అంత కేర్ తీసుకొని అంత అసలు పర్ఫెక్ట్గా నేర్పిస్తారు. సో ఎప్పుడైనా క్లాస్కి లేట్ అయినా చెప్పేసి మ్యామ్ మీద మ్యామ్ని ఏదో అనుకుంటారు, కానీ అది మన పిల్లల కోసమే చేస్తారనమాట. సో ఇది చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. సో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే మ్యామ్ లేట్గా పంపిస్తారు పిల్లల్ని. ఇంట్లో మా వారు కూడా తింటూనే ఉంటారు. బట్ నేనే సరి చెప్పుకుంటాను, ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మన పిల్లలు సరిగ్గా చేయాలంటే తప్పదు అని చెప్పేసి. సో అందుకని కొంచెం ఆ టైంలో కొంచెం పిల్లలకి కూడా కొంచెం మీరు టైం ఇస్తే బాగుంటుంది. ఇంతకంటే ఏం చెప్పలేను, అర్థం చేసుకోండి మీరే. సో వన్స్ అగైన్ మ్యామ్ హ్యాపీ గురు పౌర్ణమి.